2-3 ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మాత్రమే బ్యానర్ వెనకాల ఉంటారు. మిగతా మేము నగరం మొత్తం కూడా కార్మికులు నగర నాయకత్వం అంతా కూడా మీ వెనకాల ఉంటాం. దయచేసి ఎవరు చూసుకోవద్దు. మీడియాకు అనుకూలంగా ముందు మీడియా ఎక్స్పోజ్ అయిన తర్వాత
హరియానా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన పోరాటాల్లో భాగంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కేంద్రంలో జైల్ భరో కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం బీబీజీ గ్రామ్జీ యాక్ట్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది ప్రజానికం పైన వ్యవసాయ కార్మికులు ఉపాధి కార్మికుల పట్ల ఒక తీవ్రమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం అయినటువంటి జరిగింది. అదే నేపథ్యంలో ఆహార భద్రత చట్టాన్ని సవరణ చేస్తూ అంత్యోదయ కార్డులు ఉన్నటువంటి పేదలకు బిలో పావర్టీ కింద ఉన్నటువంటి వాళ్లకు కనీసమైనటువంటి సరుకులు ఇవ్వకుండా ఈరోజు సరుకులని దూరం చేస్తున్నటువంటిది ఉంది. కాబట్టి ఆహార భద్రత చట్టాన్ని బలహీనపరుస్తున్నారు. బీబీ గ్రామ్జీ యాక్ట్ ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా కొలాబ్ చేసిండ్రు. కాబట్టి వ్యవసాయ కార్మిక వర్గానికి ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆసన్నమై ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఒక తీవ్రమైనటువంటి ప్రతిఘటనని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన ఈనాడు ఆందోళన పోరాటం ద్వారా తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి ఉత్పత్తి వర్గాలైనటువంటి వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కార్మిక వర్గానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కామ్రేడ్స్, ఇవాళ కేంద్ర కార్మిక రైతాంగ సంఘాలు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఇవాళ మీరు రూపొందించిన చట్టాలు రద్దయినా చేయండి లేదా మమ్మల్ని జైల్లోనే పెట్టండి అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో జైలు భరో కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రధానంగా 3 నల్ల సాగు చట్టాలు, వ్యవసాయ సాగు చట్టాలని, 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా నూతన విత్తన సవరణ బిల్లు, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. రైతాంగానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల వల్ల ఇవాళ దేశ రైతాంగం, కార్మిక వర్గం తమ మౌలిక హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వాళ్ళకు ఉండేటువంటి కనీస జీవన వృత్తిని లేదా వాళ్ళకుండే ఇతర ప్రయోజనాల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈ 2 రకాల చట్టాలతో పాటు నూతన విత్తన సవరణ చట్టం కావచ్చు, నూతన విద్యుత్ సవరణ చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఐఎఫ్టీగా మేము తెలియజేస్తున్నాం. 1942 ఆగస్టు 9వ తారీఖు ప్రారంభమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశంలో కార్మికులు, రైతులు, వ్యవసాయకులు, ప్రజా సంఘాలు బీజేపీ నయా ఉదారవాదాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు జైలు భరో కార్యక్రమం ఉంది. ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం ఈరోజు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి, కార్పొరేట్ అనుకూల విధానాలను విరమించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాతీయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజధాని, అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా, సామాజిక సంఘాలన్నీ కూడా భాగస్వాములు అవుతున్నారు. వీరితో పాటు విద్యావంతులు, మేధావులు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మికుల హక్కుల్ని హరించేదానికోసం పూనుకుంటుంది. రెండో వైపు రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఈరోజు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, యుఏలకు, న్యూజిలాండ్కు భారత రైతాంగం యొక్క జీవితాల్ని ఫణంగా పెట్టేదానికోసం పూనుకుంటుంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోన భారత ఉత్పత్తులన్నింటినీ కూడా ఈరోజు విదేశాలకు పంపితేనేమో, అమెరికా లాంటి దేశాలకు పంపితేనేమో ట్యాక్స్ ఉంటుంది. అదే మన దేశంలోకి వస్తే జీరో ట్యాక్స్తో ఇప్పటికే పత్తి రైతులు, పాల రైతులు, నూనె గింజలు పండించేటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఆందోళనతోనైనా దిగి రావాలి, లేకపోతే గనక ఈ ఆందోళన పోరాటం ఉధృతంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ నాడు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తాం. వాళ్ళు కనుక పార్లమెంటులో రేజ్ చేసి విధానాలను వెనక్కి తీసుకోకపోతే జరిగేటువంటి పరిణామాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రోజు దేశవ్యాప్తంగా 1000 సెంటర్లలో జైలు బరో కార్యక్రమం జరుగుతుంది. జైలు బరో కార్యక్రమం జరుగుతుంది. కార్మిక సంఘాలు జాతీయ ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జైల్లో పెట్టండి, లేకపోతే చట్టాలను రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ తోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. అనేక సార్లు భారత్ బంధువులు జరిగినాయి, అనేక సార్లు ఉద్యమాలు వచ్చినాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కనివిని ఎరిగినటువంటి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగా ఇలా నరేంద్ర మోడీ రైతు చట్టాలను రద్దు చేసిండు, రైతులకు హామీ ఇచ్చిండు, రైతుల కోరికలను అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు కూడా వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. దానికి వ్యతిరేకంగా ఇవాళ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు అనేటువంటి ఒక ఒప్పందాల యూరప్ దేశాలతోటి మొత్తం కూడా ఒప్పందాలు చేసుకున్నాడు. దానివల్ల భారత వ్యవసాయ రంగం మొత్తం కూడా కుదేలైపోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసం మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇలా విత్తన చట్టం కానీ, లేబర్ కోడ్లను కానీ, లేకపోతే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కానీ, విద్యుత్ చట్టాన్ని కానీ ఇలా ఉపసంహరించుకోవాలి అని చెప్పి మేము నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు మొత్తం ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక నిర్ణయాలకు జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లాలలో, తర్వాత రాష్ట్ర కేంద్రాలలో జైలు బరో కార్యక్రమం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదను ఇతర దేశాలకు కట్టబెట్టాలని చూస్తున్నది. ఈరోజు స్వేచ్ఛ ఒప్పందం పేరుతోన ఇతర దేశాలు ఇక్కడ అమ్ముకుంటేనే ఫ్రీ చేస్తున్నారు, మన దేశంలో అమ్ముకున్న వస్తువులను అక్కడ అమ్ముకుంటే టారిఫ్ వేస్తున్నారు. ఇదేం అన్యాయం అని ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి ఉండదని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరి ఇవాళ అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి జైలు బరో కార్యక్రమానికి పిలుపుకోవడం నరేంద్ర మోడీ గారికి చంపపెట్టు లాంటిది. కార్మిక వర్గానికి యూనియన్ లేకుండా చేయటమే ఆయన ప్రధాన ఏజెండాగా పెట్టుకొని కార్మిక సంఘాల ఉనికి లేకుండా చేసే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని యాజమాన్యాల ముందు బానిసలుగా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మోడీ గారు తీసుకున్నారు. 12 గంటలు డ్యూటీ చేయించాలనే లక్ష్యం ఆయన పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా అసలు యూనియన్ అనేది లేకుండా చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టారు. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తారని వాగ్దానం చేసి దాన్ని ఊసు ఎత్తడం లేదు. రైతుల వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేస్తారని కూడా పూర్తిగా చేయకుండా వాటిని పెండింగ్లో పెట్టి రైతుల ధాన్యాన్ని వ్యాపారస్తులకి పూర్తిగా ఇచ్చేటటువంటి పద్ధతిలో, దోపిడీ చేసే పద్ధతిలో ఆయన విధానాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జైలు బరో కార్యక్రమాన్ని
ప్రారంభించాలని మొత్తం నాయకులందరినీ అన్ని కార్మిక సంఘాల తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తూ జైలు భరో కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు 3 సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. వ్యవసాయ కార్మికులు, రైతు సంఘము, అట్లాగే కార్మిక సంఘం 3 యూనియన్లు కూడా ఈరోజు జైలు భరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాపితంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, అందులో ముఖ్యంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం దీనికి మద్దతు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలకు చూస్తే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి 56 కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగింది. ఇది కార్మికులు దాదాపు 150 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ కూడా కాలరాస్తూ తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, ముఖ్యంగా ఇందులో మహిళా కార్మికులు అనేక మందిని అంగన్వాడీ, ఈ మధ్యాహ్న భోజనం, ఈ కార్మికులు సేవా రంగాల పేరుతోటి మహిళల యొక్క శ్రమని దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని చెప్పేసి కార్మికులు సాధించుకున్న ఆ హక్కులు పునరుద్ధరిస్తూ ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అట్లాగే ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు ఉపాధి హామీ పథకంగా మార్చినటువంటి పరిస్థితిని, దీనివల్ల ఈ చట్టానికి ఉన్నటువంటి రక్షణ ఇవన్నీ కూడా పోయి ఇందులో ప్రధానంగా 90% మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఈ రంగాన్ని మొత్తం పూర్తిగా నీరుగారుస్తూ తీసుకొచ్చినటువంటి ఈ పథకానికి వ్యతిరేకంగా, విబిజి రామ్జీ పథకం
పథకానికి వ్యతిరేకంగా ఈరోజు వ్యవసాయ కార్మికులు ఈరోజు జైలు బరో కార్యక్రమానికి రావడం జరిగింది. అట్లాగే రైతుకు సంబంధించింది కనీస మద్దతు ధర ప్రకటించకుండా ఈరోజు అనేక ఆటంకాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ 3 రకాల రంగాలలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు తలపెట్టినటువంటి ఈ జైలు బరో కార్యక్రమానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈ సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. అక్రమంగా ఈరోజు అరెస్టులు చేయడాన్ని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఖండిస్తూ ఉంది. వెంటనే ఈరోజు ఏవైతే కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు చేస్తున్నటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను పరిష్కరించాలి. లేకపోతే ఈరోజు మొదలైనటువంటి ఈ ఉద్యమం కొత్త కాదు. ఈరోజు జైలు బరో దాకా పోయినరు, రేపు ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ప్రజా వ్యతిరేక విధానాలని మానుకోవాలి, ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 10వ తారీఖు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి 1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కార్మిక, రైతు, కూలీ, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ కార్పొరేటు మతోన్మాద విధానాలని నిరసిస్తూ జైలు బరో కార్యక్రమం ఈరోజు జయప్రదంగా జరిగింది. హైదరాబాదు చలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వందలాది మంది ప్రజా సంఘాల నాయకుల్ని, కార్మిక నాయకుల్ని, రైతు నాయకుల్ని, భాగస్వామ్యమైనటువంటి సామాజిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో దిగ్బంధం చేశారు. ఈ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరు. ఈరోజు స్వచ్ఛందంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని స్వచ్ఛందంగా అరెస్టులకి పిలుపునిచ్చింది. ఇప్పటికైనా ప్రజా ఆగ్రహాన్ని, ప్రజా సంఘాల ఆగ్రహాన్ని, ప్రజల ఆగ్రహాన్ని పరిగణలో తీసుకొని నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 కార్మిక లేబర్ కోడ్లని రద్దు చేయాలి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి. గ్రామీణ పేదలకు పనిదినంలో పెంచుతూ, పని కల్పిస్తూ, బడ్జెట్లో కోతలు పెట్టకుండా పాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. విబిజి రామ్ పథకానికి ఈరోజు మంగళం పాడాలి. అదేవిధంగా కష్టజీవులు, శ్రామికులు, వివిధ వర్గాలు, తరగతులు, సామాజిక తరగతులు ఈరోజు ఉపాధి లేక, పని ఉన్నా కానీ పనికి తగ్గటువంటి వేతనాలు లేక, కూలి లేక ఈరోజు ఆర్థిక సంక్షేమంలో కూరబోతున్నారు. ధరలను నియంత్రించాలి. వీటి మీద ప్రభుత్వం స్పందించకపోతే, నరేంద్ర మోడీ విధానాలని పునరాలోచన చేయకపోతే, వీటిని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చిన కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుకి అనేక మంది ప్రజలు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు, ఈ దేశాన్ని మేలు కోరేవాళ్ళు, ఈ దేశ సంక్షేమం కోరేవాళ్ళు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చినటువంటి ప్రజానికానికి, ప్రజా సంఘాలకు కూడా ఈరోజు కార్మిక సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి జైలు బరో కార్యక్రమానికి దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, కూలీలు, పేదలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర సంఘాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున జైలు బరో పిలుపులో భాగంగా రాజ్భవన్ని ముట్టడించడానికి వెళ్ళడం జరిగింది. ఈ రాజ్భవన్ ముట్టడించడానికి వెళ్ళిన సందర్భంగా పోలీసులు మొత్తం కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో వామపక్ష, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా నిర్బంధించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని పోలీస్ స్టేషన్లు నిండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి దీనికి కారణం? ఈరోజు దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. గతంలో రైతు చట్టాలు తీసుకొస్తే రైతాంగం పోరాడింది, వాటిని ఆపారు. ఇలా లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం ఇలా రోడ్డు పాలవుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి విబిజి రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. దాంతోపాటు వాణిజ్య ఒప్పందం మూలంగా ఈరోజు రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీంతోపాటు విద్యుత్ బిల్లుని 2023లో తీసుకొచ్చి మన 25లో అమల్లోకి తీసుకురావడం వల్ల ఈరోజు విద్యుత్తు
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల చేతిలో ఉన్నటువంటి ఈ విద్యుత్ సంస్థని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు పెంచేసి ఇలా స్మార్ట్ మీటర్లు పెట్టాలి రైతులు అని చెప్పి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తూ సబ్సిడీలన్నిటి కూడా తొలగించేటువంటి కుట్ర కొనసాగుతూ ఉంది. దీని మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, ఎస్సీ ఎస్టీలు, 200 యూనిట్ల కరెంటు, చేతి వృత్తిదారులు, ఉచిత విద్యుత్ పథకాలు పూర్తిగా పోయేటువంటి ప్రమాదం వచ్చింది. కాబట్టి వీటన్నిటిని రక్షించుకోవాలంటే మోడీని గద్దె దించాలి. కాబట్టి ఈ జైలు బారో ఉద్యమంలో సమస్త చేతి వృత్తులు, ప్రజలు, పేదలందరూ కూడా పాల్గొన్నారు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ విధానాల మీద రాబోయే రోజుల్లో ఏ పిలిపించినా కూడా సంయుక్త కిసాన్ మోర్చా కానీ, ట్రేడ్ యూనియన్లు కానీ, అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొంటామని మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కష్టజీవులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమాన్ని ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈనాడు మీద అరెస్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి 29 చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఆ కోడ్లు ఎలా ఉన్నాయంటే భవిష్యత్తులో కార్మిక సంఘం అనేది ఉండకుండా కార్మిక సంఘం యొక్క ఉనికికే ప్రమాదం వచ్చేటటువంటి పద్ధతుల్లో ఆ కోడ్లలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. కార్మిక వర్గం ఎన్నడూ మాకు ఈ కోర్సు కావాలి, పాత చట్టాలు రద్దు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగల. కానీ ప్రభుత్వం మాత్రం కార్మికుల్ని యాజమాన్యాల ముందు బానిసలుగా నిలబెట్టే పద్ధతుల్లో 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చారు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వం చట్టం ద్వారా రిటైర్మెంట్ ఏజ్ని నిర్ణయించింది 58 సంవత్సరాలు. ఇప్పుడు యజమాని కాలాన్ని నిర్ణయిస్తాడని చెప్పి ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946లో అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని కోర్టులలో ప్రవేశపెట్టి కాల పరిమితి నిర్ణయించే అధికారాన్ని యాజమాన్యాలకు అప్పచెప్పటం వల్ల భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగాలు అనేటివి అడ్రస్ లేకుండా పోయినాయి. కాంట్రాక్ట్ లేబర్ విధానాలు, క్యాజువల్ లేబర్ విధానాలు, అట్లాగే అనేక రకాలైనటువంటి విధానాలతోటి కార్మిక వర్గాన్ని యాజమాన్యాలు దోపిడీ చేసుకుంటా ఉన్నాయి. గతంలో బేరసారాలు చేసే హక్కు ఉండేది. ఇప్పుడు బేరసారాలు చేసే హక్కు లేకుండా 51% సభ్యత్వం లేకపోతే మెజారిటీ ఉన్నటువంటి సంఘంతో యజమాని సంఘాన్ని గుర్తించి మాట్లాడతాడు, లేకపోతే ఆ సంఘం ఏ సంఘం కూడా గుర్తింపు ఉండదు అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చారు. ఒకటే సంఘం ఉన్నటువంటి కంపెనీలో కూడా దాదాపు 30% సభ్యత్వం ఉండాలని చెప్పి కోర్టులో పొందుపరచడం జరిగింది. మరి ఈ కోర్టులు ఇట్లాగే అమలైతే భవిష్యత్తులో కార్మిక వర్గానికి సంఘాలు ఉండవు, ఎలాంటి హక్కులు ఉండవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉండవు. కాబట్టి ఈ కోర్టులను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసినటువంటి 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి ట్రేడ్ యూనియన్స్ ఈ డిమాండ్ పక్కా చేస్తూ ఉన్నాయి. అట్లాగే రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తాము, దాన్ని చట్టంలో పొందుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని కూడా చేయాలి. గతంలో తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని ఇంకా పూర్తి స్థాయిలో రద్దు చేయలేదు, దాన్ని కూడా రద్దు చేయాలి అనేటటువంటి అంశాల మీద ఇవాళ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. నిన్నగాక మొన్న యువకులు, విద్యార్థులు ఢిల్లీలో చేసినటువంటి పోరాటాన్ని చూసాం. మరి మోడీ ఏ విధానాలు ఇట్లా అవలంబించుకుంటా పోతే మోడీని గద్దె దించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ భవిష్యత్తులో మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రధానంగా జైలు భరో కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మిత్రులు చెప్పారు. నరేంద్ర మోడీ సర్కారు 12 ఏళ్ల పరిపాలన మొత్తం కూడా కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉంది. కష్టజీవుల మీద ముప్పిట దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ తరుణంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తమైనటువంటి జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈరోజు హైదరాబాదు ఖైరతాబాద్లోని రాజ్భవన్ రోడ్డుకు వెళ్తున్న సందర్భంగా మొత్తం కార్మిక ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది.
ప్రధానమైనటువంటి ఉద్దేశం నరేంద్ర మోడీ సర్కార్ యొక్క 12 ఏళ్ల పరిపాలనలో 29 కార్మిక చట్టాలని ఒకే పార్లమెంటులో రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల ఉద్దేశం ఏమిటి? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి పద్ధతులలో లేబర్ కోడ్లు వచ్చాయి. ఈ లేబర్ కోడ్లలో సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును, కనీస వేతనం పొందేటువంటి హక్కును కాలరాసేటువంటి పద్ధతులలో 4 లేబర్ కోడ్లు రావడం అనేటువంటి జరిగింది. ఎవరికి ఉపయోగపడతాయి ఈ 4 లేబర్ కోడ్లు అంటే? కార్పొరేట్ దిగ్గజాలకు ఉపయోగపడతాయి. ఎవరికి నష్టం చేస్తాయి ఈ 4 లేబర్ కోడ్లు అంటే? ఏళ్ల తరబడి 100 ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు ఉంటాయి. అందుకనే తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటిది ఈ యొక్క జైలు బరో కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అట్లాగే రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. జై జవాన్ జై కిసాన్, దేశానికి రైతే వెన్నెముక అని చెబుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు మెడలో గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఉరితాళ్ళేసింది. దానికి వ్యతిరేకంగా ఏడాది కాలం పాటు రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టింది. ఈ ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు బహిరంగ క్షమాపణ చేసి ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నాడు. కనీసం ఇప్పుడు కనీస మద్దతు ధర ఇస్తున్నారా? జ్యోతి ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఏం చెప్పినాయి? ఒక 50,000 రూపాయలు ఒక ఎకరా పంట మీద ఖర్చు పెడితే ఒక రైతు వాటికి 25,000 అదనంగా కల్పించేటువంటి దాన్ని ఎంఎస్పీ రేట్ ఇవ్వాలని చెప్తే ఈరోజు ఇస్తున్నదా ప్రభుత్వం? అది ఇవ్వట్లేదు. అందుకనే కనీస మద్దతు ధర కూడా ఇవ్వనటువంటి పద్ధతులలో చేయటమే కాదు, మరో రూపంలో మరో పిడుగు రైతుల మీద వేసింది. విద్యుత్ సంస్కరణ బిల్లు 2023లో తీసుకొచ్చింది. ఆ బిల్లు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అట్టడుగు వర్గాల జీవితాలని అత్యంత దుర్భరంగా మార్చేటువంటి పద్ధతి దాని వెనకాల ఉన్నది. మీరందరూ చూశారు, ఈరోజు దళితులకి, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందించబడుతుంది. ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు కనుక అమలైతే ఆ ఉచిత విద్యుత్ అనేటువంటిది పోతుంది. అసలు ఎలక్ట్రిసిటీ బోర్డు ఎవరి కంట్రోల్లో ఉండాలి? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఎవరి కంట్రోల్లోకి తీసుకుంటున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అందుకనే దళితులకి, గిరిజనులకి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి దాన్ని మొత్తం కూడా రద్దు చేయడానికి విద్యుత్ సంస్కరణ బిల్లు తోడవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు విబీజీ రామ్జీ బిల్లు అనేటువంటిది కోట్లాది మంది వ్యవసాయ కూలీల యొక్క పొట్టలు కొట్టేటువంటి విధంగా ఉంది. అందుకనే పాత పద్ధతుల్లోనే ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. 200 రోజులు పని కల్పించాలి. 800 రూపాయలు కనీస వేతనం పద్ధతులలో ఇవ్వాలని చెప్పేటువంటి డిమాండ్స్ ఈ జైలు బరో కార్యక్రమంలో ఉంది. ఇటీవల కాలంలో చూసినాం, జంజీ తరం ఈరోజు మోడీ మెడలు వంచింది. అట్లాగే ఈరోజు కార్మిక వర్గం కూడా ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. ఆ ఉద్యమం వెలుగులోనే ఈ జైలు బరో కార్యక్రమం జరుగుతుంది. కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణలో కానీ, అట్లాగే జాతీయ స్థాయిలో డిఎస్ఎంఎం సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ఉద్యమానికి తెలియజేస్తుందని చెప్పి ప్రకటిస్తున్నాను. ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ ఈ అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టులు ఐఎఫ్టీయూ బలపరిచింది. ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్వరరావు. మిత్రులారా, ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన పద్ధతి అనుసరిస్తుంది. 3 నల్ల చట్టాలని, రైతు నల్ల చట్టాలని క్షమాపణ చెప్పి రద్దు చేస్తామంటూ మళ్ళా దాన్ని అమలు జరుపుతూ ఉంది. ఇంకా కొత్త చట్టాలు తీసుకొస్తుంది, విద్యుత్ చట్టం, మిగతా అన్నీ కూడా. 100 రోజుల పని 200 అంటుంది, ఇంకోటి అంటుంది, ఇంకో అబద్ధాలన్నీ అందంగా అబద్ధాలు ఆడుతూ ఉంది. అలానే 29 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 కోడ్స్గా మార్చింది. అవన్నీ కూడా కార్మిక వర్గం నెడ మీద కత్తిలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశ ప్రయోజనాల కంటే కూడా ట్రంప్ గాడి కంపునూరు ఏం మాట్లాడితే దాన్ని బలపరుస్తున్న దౌర్భాగ్యమైన స్థితి ఉంది. ఆ దేశంలో ఆత్కడీలేసి మన దేశంలో తీసుకొచ్చి మన పిల్లల్ని విడుదల చేసినా ఒక్క మాట మాట్లాడలేదు. ఇరాక్ యుద్ధం జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు. అమెరికా ఏం చెప్తే దానికి బానిసలాగా ఉంటుంది. క్విట్ ఇండియా ఉద్యమం అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం, సామ్రాజ్యవాదం వెళ్ళిపోవాలనే ఉద్యమం. ఇవాళ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి 80 years తర్వాత జరుగుతున్న ఈ ఉద్యమం ఈ దేశంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు, ఈ దేశంలో ఉన్న బహుళజాతి కంపెనీలన్నింటికీ మోకరిల్లుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో పాల్గొనే ప్రజలందరూ కూడా కోరుకునేది అదే. ఈ దేశంలో రైతులు, కూలీలు, వ్యవసాయదారులు వీళ్ళందరి కష్టాలు నష్టాలు ఏంటి అనే విషయాన్ని పరిశీలన చేయమని. కనీస గిట్టుబాటు ధర లేదు. ఎప్పుడో వచ్చిన అనేక విషయాలన్నింటినీ కూడా ఇవాళ రద్దు చేసి విత్తన చట్టం, ఆ చట్టం, ఈ చట్టం పేరుతోటి ఉన్న హక్కులన్నింటినీ కూడా హరిస్తున్న దుర్మార్గం నడుస్తూ ఉంది.
ఫ్యాక్టరీలన్నీ కూడా బహుళజాతి కంపెనీలకు ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. మల్టీనేషనల్ కంపెనీలకు ఇస్తూ ఉన్నారు. ఫ్రీ మార్కెట్ పేరుతోటి మన దేశంలో ఉన్న సర్వ విషయాల్ని ఇతర దేశాలకు అప్పచెప్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఇట్లాంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలు వివరిస్తున్నారు. జంజీయో లాంటి వాళ్ళు మననే ఉద్యమం చేసి క్షమాపణ చెప్పించగలిగారు, రాజీనామా చేయించగలిగారు. అట్లే ఈ దేశ ప్రజలు తలుచుకుంటే మట్టిలో కలిసిపోతావు మోడీ అని హెచ్చరిక చేయడానికి ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ జయజయలు పలుకుతూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రజలందరినీ కోరుతున్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ ముందు వైఖరి నశించాలి. BRTU జిందాబాద్, BRTU జిందాబాద్. నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని చాలా బలవంతంగా నిరంకుశంగా భారతదేశంలో అమలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టినాయి, జైలు భరో కార్యక్రమాన్ని చేపట్టినాయి. అందులో భాగంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్భవన్ వరకు వెళ్తూ ఉంటే పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు. నరేంద్ర మోడీ గారు, మీకు మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు ఎంత మొండి వైఖరితోటి లేబర్ కోడ్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావో కార్మిక వర్గం, పేద ప్రజలు అంత స్వేచ్ఛగా నిన్ను బొందబెట్టడం అనేది ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గతంలో కూడా కాంగ్రెస్కు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కార్మిక వర్గం చెప్పింది, 1990లోనే చెప్పింది, అయ్యా నువ్వు నూతన ఆర్థిక విధానాలు తీసుకురాకు అని. ఈరోజు కోలుకొని దెబ్బ కొట్టారు వాళ్ళని. కింద పడితే లేవలేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే గతి మీకు కూడా పట్టుద్ది. భారతదేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు, కానీ ఈ 4 లేబర్ కోడ్లు మీకు మరణ శాసనాన్ని, మీ అధికారాన్ని దిగిపోవడానికి ఇవి కారణాలుగా తయారవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు పెట్టుబడిదారులకు కొమ్ముగాసి కార్మిక వర్గాన్ని అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, BRTU, BRTU, BRTU వెనక్కి తీసుకోవాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే. నా పేరు కె సూర్యం, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు దేశవ్యాప్తంగా SKM పిలుపులో భాగంగా కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమానికి పిలిపించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం, ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం, మా దేశంకి వెళ్ళిపోండి అని పిలిపించారు. ఈనాడు మోడీ హటావో దేశ్ కి బచావో కనుక తక్షణమే ఈ ప్రభుత్వాన్ని పాలించే అర్హత మీకు లేదు. ఒక పక్క కార్మిక వర్గానికి, ఒక పక్క రైతాంగానికి చాలా వ్యతిరేకమైన చట్టాలు ఈనాడు మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈనాడు దేశవ్యాప్తంగా రైతాంగము, కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చింది. కనుక దేశ్కి బచావో, మోడీకి హటావో దేశ్కి బచావో పిలుపులో భాగంగా జైల్ భరో కార్యక్రమాన్ని హైదరాబాద్లో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఈ జైల్ భరో కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక వర్గానికి, రైతాంగానికి మా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరపున విప్లవ జయజయలు తెలియజేస్తున్నాం. కోటా రమేష్, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి దేశవ్యాప్తంగా కార్మిక, ప్రజా, రైతు, వ్యవసాయ కూలీల, మహిళా, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా SKM ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జైల్ భరో కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాదులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో స్వచ్ఛందంగా మమ్మల్ని జైల్లో పెట్టండి, ప్రజా సమస్యలైనా పరిష్కరించండి, లేదంటే జైళ్ళలోనైనా నిర్బంధించండి అనేటువంటి ఒక నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈ దేశంలో కేంద్ర BJP ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకు, సంపన్నులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ఉంది. ప్రజల మీద భారాలు వేస్తూ ఉంది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. స్వేచ్ఛ వాణిజ్యం పేరుతోటి అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా
దేశీయ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ అమలు చేయటం లేదు. మరో పక్క విద్యా కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తూ ఉంది. విద్యారంగాన్ని సర్వనాశనం చేసే విధానాలు కొనసాగిస్తూ ఉంది. మరోపక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మకానికి చేస్తూ ఉంది. దాంతోపాటు ప్రైవేటీకరణ విధానాలను కొనసాగిస్తూ ఉంది. వీటన్నిటిని ఆపాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగించేదాన్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు జైలు భరో కార్యక్రమాన్ని అత్యంత జయప్రదంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోపోతే, విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలు మానుకోపోతే ఖచ్చితంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా రానున్న కాలంలో బలమైన ప్రజా పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతు వర్గం, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయంలో భాగంగా హైదరాబాదులో ఏఐటీసీ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మోడీ సర్కారు వచ్చిన తర్వాత కార్మికులు 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 4 కార్మిక వ్యతిరేక 44 చట్టాలని ఈరోజు కుదించేసి 4 షెడ్యూల్డ్గా మార్చి ఈరోజు కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ ఈ యొక్క 4 కోళ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలా, 44 కోళ్లను పునరుద్ధరించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా ఈరోజు కార్మికులు సమ్మె చేసే హక్కును కానివ్వండి, వాళ్ళు అంటే యాజమాన్యాల దగ్గర వాళ్ళు బార్గెయిన్ చేసేటువంటి హక్కును కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు కనీసము యూనియన్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా లేని పద్ధతిలో ఈరోజు చాలా క్రూరమైనటువంటి ఈ 4 కోడ్లను తీసుకొచ్చేసి వాళ్ళకు ఉండే హక్కుల్ని కాలరాయటం అనేటువంటి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం దాదాపు ఇప్పటికీ ఒక 26 సమ్మెలు నిర్వహించి కోట్లాది మంది కార్మికులు దాంట్లో పాల్గొన్నా కూడా మోడీ ప్రభుత్వానికి ఎంతసేపు కార్పొరేట్ రంగాన్ని బతికించాలా, ఆదాన్ని అంబానీలకు ప్రయోజనాలు చేకూర్చాలనేటువంటి ఒక విధానమే తప్ప ఈ దేశంలో ఉండేటువంటి కార్మికులకు, శ్రామికులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. దేశవ్యాప్తంగా ఈరోజు స్కీముల్లో అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోటి మందికి పైగా ఈరోజు అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనంలో పనిచేసేవాళ్ళు, ఐకేపీలో పనిచేసేవాళ్ళు, అంటే హెల్త్ వర్కర్స్గా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనీసం వర్కర్గా గుర్తింపు లేనటువంటి పరిస్థితి చాలా సంవత్సరాలుగా, దాదాపు 45 సంవత్సరాలుగా ఈరోజు ఈ దేశంలో మరి ఈ యొక్క సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికుల్ని వర్కర్స్గా గుర్తించాలని చెప్పి వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని పని భద్రత కల్పించాలి అని, ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి దాంతో పోరాటాలు చేస్తున్నా కూడా మోడీ ఏమాత్రం కూడా ఇది లేకుండా ఉన్న హక్కుల్ని అంటే గోల్డ్ ఓడగొట్టి ఊడదీసేటువంటి పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా రైతులు వాళ్ళకి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరాల పాటు ఢిల్లీలో చేసినటువంటి పోరాటానికి తలొగ్గినటువంటి అంటే ఎన్నికల సందర్భంగా పంజాబ్, హర్యానాలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకొని తిరిగి మళ్ళీ వాటినే పునరుద్ధరించేటువంటి పరిస్థితిలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. వాటిని వెంటనే దానికి వ్యతిరేకంగా ఈరోజు రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకుండా పండించిన పంట అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రైతు చట్టాలు రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, గిట్టుబాటు ధరలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మిలిటరీ మీద పెడతా ఉన్నారు. ఎవరి కోసం పెడుతున్నారు? ఈరోజు అంటే పేద ప్రజలను దేశ రక్షణ కోసం అని చెప్తా ఉన్నారు. నిజమే, దేశ రక్షణ బాగానే ఉంది. కాకపోతే దేశంలో ఉండే ప్రజలు ఈరోజు పన్నుల రూపాయన చంపించేటువంటి అంటే ప్రభుత్వానికి చెల్లించేటువంటి కోట్లాది రూపాయలు కూడా వాళ్ళకి నోటి దగ్గరికి బుక్క లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఇంతకుముందు పని లేనటువంటి వాళ్ళకి ఉపాధి హామీ కల్పించే పద్ధతిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మరి వామపక్ష పార్టీలన్నీ కూడా పోరాటం చేసి తీసుకురావడం జరిగింది.
ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేసి జీరామ్జీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఇంతకుముందు 100 రోజుల పని కల్పించేటువంటిది ఈరోజు అది కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జీరామ్జీని కూడా వెనక్కి తీసుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండు. ముఖ్యంగా దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా జీవించే హక్కు, పని హక్కు ఇవన్నీ కల్పించాల్సినటువంటి బాధ్యత వాడుకుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం ఆ విధానాలు చేపట్టట్లేదు కాబట్టి మోడీ హటావో దేశ్కు బచావో అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కూడా జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలన్నీ రద్దు చేయాలనేసి 44 చట్టాలు ఏ విధంగా ఉండే అప్పటి అంబేద్కర్ మన రచించిన దాన్ని ఇప్పుడు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారని 44 చట్టాలు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారని ఈ వ్యవస్థను ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆ పని విధానంలో 12 గంటల పని విధానం ఉన్నది కాబట్టి కార్మికులకు అంతా అన్యాయం అయిపోతారు కాబట్టి అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక 26,000 ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి కార్మిక వర్గాలు అన్ని చలో రాజ్భవన్ జైల్ బరో కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ జైల్ బరో కార్యక్రమం వలన మరి కార్మిక వర్గానికి న్యాయం చేస్తారని, అలాగే కార్మికులు ఎక్కడైతే పనులు చేస్తున్నారో వాళ్లకు మరి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ కూడా చేయాలని మరి ఇప్పుడున్న గవర్నమెంట్ మరి మన మోదీ గవర్నమెంట్ వీళ్ళందరూ పర్మనెంట్ చట్టాలన్నీ తీసేయడం జరిగింది కాబట్టి మళ్ళా పర్మనెంట్ విధానం తేవాలి. ఎక్కడైతే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నారో మరి ఆ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, మరి వాళ్ళందరికీ ఈఎస్ఐలు పిఎఫ్లు మరి సమానంగా కట్టాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ జైల్ బరో కార్యక్రమం అన్ని కార్మిక వర్గాలు రైతు సంఘాలు చేయడం జరిగింది. మరి ఈ కార్మిక చట్టాల వలన మా 4 చట్టాలు మరి రద్దు చేయాలని, ఈ 4 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు, 40 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి 4 చట్టాలు తేవడం వలన మరి కార్మికులు నష్టపోతున్నారు, అలాగే రైతు సంఘాలు కూడా నష్టపోతున్నారు. మరి ఈ మధ్య కాలంలో మరి ఢిల్లీలో చేసిన ధర్నా, మరి ఆ ధర్నా ఇప్పుడు స్టూడెంట్ చేయడం జరిగింది కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఆ ధర్నాను చూసన్నా మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. మరి కార్మిక వర్గం అన్యాయం అయితే ఏం జరుగుతుంది అనేది. కార్మిక వర్గం మరి ధర్నాలు చేస్తే మరి ఢిల్లీలో జంతర్ మంతర్ బి సరిపోదని కోరుకుంటూ మరి మా కార్మిక వర్గానికైనా దేనికైనా కానీ మరి మాకు గుర్తించి ఈ పర్మనెంట్ డ్యూటీలు గవర్నమెంట్ డ్యూటీలు ఇవ్వాలని మరి ఇప్పుడున్న గవర్నమెంట్కు ఇక్కడున్న గవర్నమెంట్కు తెలంగాణ గవర్నమెంట్కు అందరికీ కోరుకుంటున్నాము. ఎక్కడ ఏ సంస్థలు అయినా కానీ ఇప్పుడు మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మేము మాట్లాడుతున్నాము. మెడికల్లో చేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కావాలని, మళ్ళీ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కరెక్ట్గా కట్టాలని, మరి వాళ్ళకి మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని, మరి పండగ సెలవులు జాతీయ సెలవులు కూడా లేవు, అవి కూడా మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇవాళ జైలు బరో కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.